ఒక ఆయన నైట్ అట్ట అనుకున్నాడట, ఏమనుకున్నాడట, రేపు పొద్దున్నే 5:30కి లేవాలి, ఎట్టనైనా చేసి జిమ్కి పోవాలి, తర్వాత ఎట్టనైనా చేసి ఆడికెళ్ళి జిమ్కి వెళ్ళి గ్రౌండ్ కూడా రావాలని అనుకున్నట్ట. ఇంకొక ఆయన ఏం చేసిండు, నైటు ప్రకాశం బజార్ పోయి డంబెల్స్ కొనుక్కున్నట్ట. పొద్దున్నట్లు లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లా 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 అని ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నట్ట. కానీ అవన్నీ కూడా ఆచరణలోకి రాలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు మాత్రం నైటు ఎంత లేట్ అయినా కానీ పొద్దున్నే గ్రౌండ్కి మాత్రం తప్పకుండా వస్తారు. 365 డేస్ మాత్రం అటెండెన్స్ ఇచ్చేటటువంటి ఈ బ్యాచ్కి నేను నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను. డాక్టర్ సార్ ఏమంటారు? నేను ఇప్పుడు ఇది 100% కరెక్ట్. ఏంటంటే ఒక్కొక్కరిలో ఉన్నటువంటి దగ్గర ఒక్కొక్క ఆతృత గ్రౌండ్కి పోవాలి, ఖచ్చితంగా ఈరోజు వాకింగ్ చేయాలి. తను అనుకున్న గోల్ అంటే 5 రౌండ్లైనా 10 రౌండ్లైనా ఆ గోల్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ ప్రతి ఒక్క మిత్రుడు నిజంగా సుధీర్, నరసింహ, మిర్యాల యాదయ్య గారు, మా మల్లన్న, మరి ముఖ్యంగా అంటే ఒక పట్టుదలతో గ్రౌండ్కి రావడం నిజంగా చాలా సంతోషం. ఇదే సంతోషాన్ని మనం కొనసాగిస్తే ఖచ్చితంగా మన సమాజాన్ని కూడా మనం మార్చగలుగుతుంది అన్నొచ్చని చెప్పేసి ఈ వాకింగ్ సభ్యులకు, ముఖ్యంగా మిత్రులకి వీళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ అదర్స్. రామస్వామన్న, మీరు ఏంటిది వాకింగ్ చేయడమే కాదు, వాకింగ్ చేయడంతో పాటు చాలామంది కూడా స్ఫూర్తినిస్తుంటారు. నేను ఇప్పుడు చూస్తుంటే మీ ఆఫీస్ వాళ్ళు మొత్తం కూడా దాదాపుగా ఒకరు పోయారు, ఇద్దరు పోయారు, ఇప్పుడు 10-15 మందికి వచ్చారు. ఏంటిది అసలు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు మీ జీవితంలో మీరు పొందారని అనుకుంటున్నారు? అందరికీ తెలిసిన విషయం, వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. అన్ని రకాలటువంటి రాబోయే ప్రమాదాలు, గుండె జబ్బుల నుంచి, షుగర్ వ్యాధి నుంచి, వివిధ రకాల జబ్బుల నుంచి కాపాడేది మన శ్రీరామ రక్షించేది వాకింగ్ ఒకటే అనుకుంటాను నేను. అది నేను ఒక్కడే ఆరోగ్యంగా ఉండడం కాదు, నాతోటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తోని వీలైనంత వరకు మా మెంబర్స్ నాకు తెలిసినంత వరకు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాకింగ్ తీసుకొస్తున్నాం. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు చూస్తే మన గ్రౌండ్లో సుమారుగా ఒక 25-30 మంది ఉంటారు నేను మోటివేట్ చేసిన వాళ్ళు. సో అది ఆరోగ్యానికి మంచిగానే కానిపిస్తుంది. యాదగిరి సార్, మీరు నిత్యం బిజీనే, ఏంటిది ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రముఖ రాజకీయ నాయకునిగా యాదగిరి సార్, ఇద్దరు యాదగిరి గారు ఇద్దరు కూడా అసలు మీరు ఎంత బిజీలో ఉండి కూడా నైట్ ఎప్పుడు పడుకుంటారో తెలియదు, కానీ పొద్దున్నే లేవగానే గ్రౌండ్కి వస్తారు. ఏంటి అసలు మిమ్మల్ని ఇంత అంటే మిర్యాల బ్రదర్స్ అందరు కూడా కనపడతారు. 5గురిలో ఎక్కడ వెతికినా 1, 2, 3, 4 లాస్ట్ కౌంట్ చేస్తే 4 వస్తుంది, ఒక్కోసారి 5 వస్తుంది కౌంట్. ఏంటి అసలు ఈ వాకింగ్కు మీరు ఎలా స్ఫూర్తిని పొందారు? మొదటిగా వాకింగ్ చేస్తున్నందరికీ కూడా నమస్కారం. వాకింగ్లో ఆరోగ్య సూత్రాలు చాలా ఉంటాయి కాబట్టి మనకు ఓపికండి, తర్వాత ఖర్చు లేనటువంటి వాకింగ్. అందరం కలిసి కూడా ఈ వాకింగ్లో ఉదయం మాట్లాడుకుంటూ స్నేహితులతోటి వాకింగ్ పూర్తి చేయడంలో షుగర్ కానీ, బీపీ కానీ, ఆటకు సంబంధించిన కానీ ఇటువంటి ఏమీ రావనేది ప్రజల నమ్మకం. ఆ నమ్మకం మీదనే మనం అందరం కూడా లేవగానే 4 గంటల నుంచి మొదలు పెడితే ఎవరు ఊరుకున్న వాళ్ళు 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఈ రకంగా వాకింగ్ చేయడం వల్ల కొంత ఆరోగ్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉదయం కూడా మంచి వాతావరణం, తర్వాత గాలి కూడా స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ వినియోగించుకోవడానికి వాకింగే ముఖ్య కారణం. కాబట్టి ఇంకా ఎవరైనా సరే వాకింగ్కి మనం ప్రేరేపించి గ్రౌండ్ మొత్తం వాకర్స్ లాగానే తయారు చేయాలనేది కోరిక. దానికి రామస్వామి సార్ అన్నట్టుగా ఎవరినైనా ఆరోగ్యం పొందమని కోరడం మన ధర్మం. ఓపుకున్నంత వరకు వాళ్ళు మనం వెంట తీసుకొచ్చి వాకింగ్లో వాళ్ళని కూడా మనలో పాల్గొనడానికి అందరం ప్రయత్నం చేయాలి. వాకింగ్లో చాలా ఆరోగ్యం ఉంది. ఖర్చు లేనటువంటి ఈ యొక్క వాకింగ్కి అందరం కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంటుందని ఈ యొక్క తెలియజేస్తాం. చివరిగా యాదన్న, మన ఎంఆర్ఎఫ్ టైర్స్ యాదన్న గ్రౌండ్లో ట్రాక్ మీద చిన్నది ఏదన్నా ఆయనకు నచ్చని ఉండగానే ఎమ్మటే అంటాడు, ఇంకా ముందుగా అది కంప్లీట్ చేయించండి, ఏంటిది అది అయిపోవాలని చెప్తుంటాడు. అదే కాదు, ఎప్పుడు కూడా తన వంతు సాయం కూడా చేస్తుంటాడు. ఇంకొకటి లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టేసి అయితే వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ఒక నిగూఢమైన సూత్రం కూడా ఉంది.
ఈ ఎక్స్టర్నల్గా బాహ్యంగా వచ్చే ఆరోగ్యం కంటే కూడా మానసిక ఉల్లాసం, ఆ, మెంటల్ ఫ్రెష్నెస్, అవేర్నెస్ పెరిగేసి కదా ఒక స్ఫూర్తిదాయకమైన ఈ రోజు యాదన్న, పాత సార్ అయితే ఈ సందర్భంగా వెంకన్నకి సూత్రం ఇచ్చేది ఏంటంటే యు ఆర్ రెగ్యులర్ ఇన్స్పిరేషన్, డౌట్ లేదు. యాదన్న, యాదన్న, ఇప్పుడే చెప్పినట్టు. No, no, no. యాదన్న మాట్లాడి మ్యాటర్ క్లోజ్ అవుతుంది. యాదన్న ఏంటిది, శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసం కూడా మా వాకింగ్ వల్ల వస్తాయంటున్నారు. మీరు పొద్దున్నేసి ఆ పిట్ట కూడా మీద కూర్చొని ఆడికెళ్ళి ఈడికి ఓ 15 మంది కూర్చొని ఒకటే నవ్వుతుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది అది? ఆరోగ్య మహామార్గం కన్నా రోజు మార్నింగ్ ఒక 10 ఇయర్స్కి నేను వస్తున్నాను. ఇక్కడ అందరం ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి వస్తున్నాం. ప్రతి ఒక్కరు ఉల్లాసంగా మంచిగా ఫ్రీగా, దాంతోపాటు క్రమశిక్షణ అనేది ఉదయం లేవగానే 6 ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరం కలిసి లాఫింగ్ లెక్క అందరూ తలా ఒక మాట, అలా బాధలు సలహాలు చెప్పుకుంటూ అందరం సంతోషంగా మన రేపటి కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఆల్వేస్ ముందుండే మన వెంకన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.